ఒక్కసారి దోసల పిండి నానబెడితే చాలు 2-3 రోజులు ఇంట్లో దోసలే ఉంటాయి. ప్రతిరోజు నార్మల్ దోసలు ఏమేసుకుంటామని ఈరోజు కొత్తగా నెల్లూరు గీ కారం దోస ట్రై చేద్దామని చేశాను. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దోస పిండికి 1 కప్ ఉరద్ దాల్, 2 కప్స్ రైస్, పావు కప్పు పల్లీలు, పావు టీ స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా కడుక్కొని 5 అవర్స్ నానబెట్టిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోండి. పిండిని నైట్ అంతా ఫర్మెంట్ చేస్తే మంచిది. కారం కోసం ఒక ఉల్లిపాయ, కొద్దిగా వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోండి. పెనం వేడిగా కాల్చి దాని మీద కొద్దిగా నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత ఒక దోశ వేసి దాని మీద మనం మిక్సీ పట్టుకున్న కారం వేసి కొద్దిగా 1 టీ స్పూన్ నెయ్యి అలా చల్లి దాని మీద తరిగిన ఉల్లిపాయలు అలా వేసి దోరగా దోశ వేగిన తర్వాత దాన్ని పల్లీ చట్నీతో తింటే ఉంటుంది. సూపర్. అంతే. ఇంతకుముందు దోశలు ఎప్పుడు వేసినా రకరకాల షేపుల్లో వచ్చేవి. ఈ మధ్య ఓ మాదిరిగా కొంచెం రౌండ్గా వస్తున్నాయి. దోశలు రౌండ్గా వేసిన దోశలు అడుగంటకుండా తీయడం కూడా ఒక ఆర్టేనండోయ్. అలా అయితే మనం కూడా ఆర్టిస్టే. మందంటే మరి కోనసీమ. బయటకు వచ్చి చూస్తే తలెత్తితే ఆకాశం కనిపించదు, కొబ్బరి చెట్లే కనిపిస్తాయి. ఒక కాయ తీసి చట్నీ చేసి ఈ వేడి వేడి దోశల్లో తినేయాలి.